హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నెయ్యి ప్రాసెస్ చూపించబోతున్నాను. ఈజీగా స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అసలు చేత్తో పని లేకుండా ఎలా స్వచ్ఛమైన నెయ్యి తీయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం పాలు 1 లీటర్ వరకు తీసుకోవాలి. 1/2 లీటర్ అయినా పర్లేదు. మేమైతే ఒక 1 లీటర్ తీసుకుంటే 2 డేస్ వరకు సరిపోతాయి. 1 లీటర్ అయితేనే మనకు మీగడ అనేది ఎక్కువగా పేరుకుంటుంది. మనం 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసి తర్వాత చల్లారనివ్వండి. ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది మెయిన్ టిప్ అండి. మనం ఫ్రిడ్జ్లో పెడితే 1 అవర్ తర్వాత అట్టలాగా పేరుకుపోతుంది. పాల మీగడ తీసిన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడానికి ఉంటుంది. ఇలాగే బాక్స్ టోటల్ ఫిల్ అయ్యే వరకు చేయండి. చేశాక తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చాక అదే బాక్స్లో గ్యాస్పై పెట్టి కరిగే వరకు కలపండి. తర్వాత తీసి ఆ బాక్స్లో కొంచెం పెరుగు మీగడ వేయండి. ఎందుకంటే మనం పెరుగు మీద మీగడ తీయట్లేదు కదండి. పెరుగు మీద మీగడ అయితే ఇంకా బాగుంటుంది. బట్ డైలీ చేయలేము, పిల్లలు పాలు తాగుతారు కాబట్టి నేనైతే పాలపైదే తీస్తాను. ఓకే అండి, పాయింట్కి వస్తే మీగడ వేసాక నైట్ బయటే పెట్టండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పెట్టండి. నెక్స్ట్ డే మనం తోడు వేసుకున్న మీగడను మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కూల్ వాటర్ని పోయాలి. కొంచెం కూల్ వాటర్ని మాత్రమే పోయాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీగడ సపరేట్ అవుతుంది త్వరగా. ఒకటే డైరెక్షన్లో కాకుండా గ్యావిస్తో మిక్సీ వేసుకోవాలి. ఇలా ముద్దలా వస్తుంది. తర్వాత కూల్ వాటర్లోకి తీసుకొని ట్వైస్ వాష్ చేయాలి. మంచిగా వాష్ చేసుకోవాలండి. మనం చేత్తో తీయాల్సిన పని లేదండి. ఇలా గరిటెతోనే చిల్లులున్న గరిటెను తీసుకోండి. ఎందుకంటే మంచిగా సపరేట్ అవుతుంది. ఈ వెన్న తీసిన పాలని మనం తోడేసుకొని పెరుగులాగా చేసుకోవచ్చు, లేదా మజ్జిగలా చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకుంటే వేస్ట్ చేసుకోవచ్చు. ఇలా ట్వైస్ వాష్ చేసిన తర్వాత ఒక మందపాటి గిన్నెలో వేసుకోవాలి. మందపాటి కడాయి ఎందుకంటే త్వరగా అడగండకుండా ఉండడానికి. ఇలా వెన్నను ఒక కడాయిలోకి తీసుకున్నాక మరిగించండి. స్లోగా మరిగించండి, సిమ్లో పెట్టుకొని. అడగంటకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మనం ఫ్లేవర్ కోసం తమలపాకు అయినా వేసుకోవచ్చు, లేదా ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ పౌడర్ వేసాను. మనకు మంచిగా ఫ్లేవర్ వస్తుంది, అసలు స్మెల్ రాకుండా ఉంటుంది. లేదా మీ ఇష్టం లేని వారు వేసుకోకుండా పర్లేదండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మరిగించి ఇలా ఒక స్ట్రైనర్లో తీసుకోవాలి. కొంచెం చల్లారాక ఒక జార్లో తీసుకోవాలి. అంతేనండి, ఈజీగా స్వచ్ఛమైన నెయ్యి హైజీనిక్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు తీసిన 2 టైమ్స్ నెయ్యి వేరే జార్లో వేసాను. ఈ వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.